అక్బర్, బీర్బల్ కథల్లో ఇది చాలా ప్రసిద్ధమైనది. తెలివికి, చతురతకు సంబంధించిన కథ. ఒక గీతను తాకకుండా చిన్నదిగా చేయడమెలా? ఈ పజిలే ఈ కథకు ఆరంభం. చూశారుకదా ఈ గీత? ఒకరోజు అక్బర్ చక్రవర్తి తన మంత్రుల ముందు దీన్నే ఉంచారు. సభలో అందరికంటే తెలివైన వాళ్లెవరో తేల్చాలనుకున్నారు అక్బర్. రూల్స్ సింపుల్, కాని టాస్క్ మాత్రం అసాధ్యమనిపించింది. తాకకుండా ఎలా చిన్నది చేస్తారు? మంత్రులెవ్వరికీ ఏమీ తోచలేదు. వాళ్ల ఆలోచనలన్నీ ఆ రూల్స్కే పరిమితమైపోయాయి. సభ మొత్తం నిశ్శబ్దంగా మారింది. ఇక అందరి చూపులు ఒక్కరిమీదే. బీర్బల్. బీర్బల్ ముందుకొచ్చారు. చేతిలో ఒక సుద్దముక్క, ముఖంలో ఒక చిన్న నవ్వు. అంతే. అంతే, సింపుల్గా. దానికింద ఇంకొక గీత గీశారు. కాకపోతే అది ఇంకా పొడుగ్గా ఉంది. పోల్చి చూస్తే చక్రవర్తి గీత చిన్నదైపోయింది. అంతే, సమస్య క్షణాల్లో పరిష్కారమైంది. సభలో చప్పట్లు మోగాయి. బీర్బల్ గీతను మార్చలేదు, దాన్ని చూసే విధానాన్ని మార్చారు. ఇది రెండు రకాల ఆలోచన విధానాల మధ్య తేడానే మనకు స్పష్టంగా చూపిస్తుంది. ఈ కథలోని నీతి చాలా సింపుల్. సమస్యను మార్చడం కన్నా మన దృక్కోణాన్ని మార్చడం పవర్ఫుల్. అంటే అసలు పరిష్కారం సమస్యలో కాదు, దాన్ని చుట్టూ ఉన్న పరిస్థితుల్లో ఉంటుందన్నమాట. ఇది ఆలోచించాల్సిన విషయం కదా. పాత కథలే కొన్నిసార్లు కొత్త పరిష్కారాలు చూపిస్తాయి.